లిటరసీ, గ్లోబల్ నాలెడ్జ్. చాలామంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్ళే. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నా. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కి పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్కు ఉపయోగపడేది. కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నెక్స్ట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను చాలా స్పష్టంగా ఉన్న దీంట్లో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి ఒక్కటి ఒక పోర్టల్ పెట్టాం. ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తాయి, ఎంతమంది సర్వీస్ సెక్టర్లో వస్తాయి, ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి, ఎంతమందికి అగ్రికల్చర్ అదే మాదిరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన స్కిల్లింగ్ కూడా ఏమేం కావాలనో యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ ఒకటి మనం అనుకుంటున్నాం. మన స్కిల్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ తెలుసు అని అనుకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. ఏది తెలియదని నేర్చుకోవడం మొదలు పెడితే, నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, నేను నేర్చుకొని తద్వారా మెరుగుపరుచుకుంటాను నా యొక్క ఆలోచనలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దిశ. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ వాటర్ సెక్యూరిటీ. ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ ఈ రాష్ట్రానికి ఉంది. కర్ణాటక వాటర్ స్కార్సిటీ, తెలంగాణ అంటే నీళ్లు ఉన్నాయి కానీ మళ్ళీ హైయెస్ట్కి లిఫ్ట్ చేయాలి. తమిళనాడు ప్రాబ్లం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం వరదలు వచ్చాయి. కృష్ణా గోదావరి రెండు కలిపి 5000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అందుకే నేను మీకు చెప్పింది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. పోలవరం టు బనకచర్ల, పోలవరం టు వంశధార. ఇది చేయగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకొక పక్కన భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం. ఎక్కడికక్కడ వర్షం పడితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అందుకనే మాన్సూన్ మీ నియోజకవర్గాల్లో కూడా మీటర్లు పెడుతున్నాం. మీటర్లు పెట్టి మానిటర్ చేస్తాం, పబ్లిసైజ్ చేస్తాం. ఇది చూస్తే ప్రీ మాన్సూన్ -8 మీటర్స్, పోస్ట్ మాన్సూన్ అంటే వర్షాల తర్వాత +3 మీటర్స్. ఆ 3 మీటర్స్ కూడా ఎందుకంటే వాటర్ లాగింగ్ వచ్చి సెలైనిటీ వచ్చి భూములు ఇదే పరిస్థితి వస్తుంది. గోదావరి జిల్లాలో +3 ఉండాలా, రాయలసీమలో 3 ఉంటే ఇంకా సంతోషం. ఎక్కడ చూసినా -8 +3 ఉండాలని ఒక ఇది పెట్టుకున్నాం. డ్రింకింగ్ కానీ, ఇండస్ట్రీకి కానీ, అగ్రికల్చర్ కానీ అడిక్వేట్ వాటర్ ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా బీట్ చేసే పరిస్థితి రాదు. ఒక సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ये भगवान का आशीर्वाद है कि जनसेना का यह
खास दिन होली के पावन त्योहार के साथ आया है। मेरे लिए होली रंगों का त्योहार है, एकता का त्योहार है, दोस्ती का उत्सव है, खुशी और उल्लास का पर्व है। इस शुभ अवसर पर मैं इस मंच से पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं। తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంటే నాకు తెలియదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధர்கள் వాళ్ళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి உலக புதுமரியம் திருக்குறளவை உலகக்கு தந்த ஞான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు, సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలా. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నారు. అప్పుడు కుదరలా, 24లో కుదరలేదు, 19లో కుదరలేదు, 14లో కుదరలేదు. మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు. నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను, భారతీయ జనతా పార్టీ కోసం. వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం, ఒక్క సీటు తప్ప. మీకు తెలుసు, నాకు మరాఠీ నేల, మహారాష్ట్ర నేల, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల. అలాంటి నేలకి ఇక్కడ మనకి ఉన్నారా మీరు? ఓకే. छत्रपती शिवाजी महाराज आणि छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన ಅಭಿಮಾನುಲಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. చాలా భాషలు అయిపోయినాయి కదా, అది మీకు అర్థమైంది కదా. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need multiple languages to keep, not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. చెప్తామా? భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి.